రాష్ట్ర ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీలిచ్చి మర్చిపోయారన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటున గ్యారంటీలకు చట్టబద్ధత లేదన్నారు పాయల్ శంకర్. ఇలాంటి వ్యవహార శైలి వల్లే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కూడా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్యే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పైశాచికంగా వ్యవహారం చేస్తున్నదంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలైనా కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదని ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను విస్మరించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రాక అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు రాక ఈ విషయాలన్నింటినీ ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పెడితే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడం, జిల్లాలలో మండలాలలో గ్రామాలలో ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధ పాలన ఉండేనో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా గదే రకమైనటువంటి పంతా కొనసాగుతున్నది. వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేసి ఉంచడం, జిల్లా కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, చివరికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులను మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఈరోజు ఉదయం ఎమ్మెల్సీల ఇండ్ల ముందర కూడా పోలీసుల జీబులు పెట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికన్నా కూడా ఎక్కువనే ఈరోజు పోలీసు పాత్ర కనిపిస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీల గురించి అడుగుతామంటే కూడా